Hello aspirants, welcome to T1 Academy. I am Siddharth Gautam, Faculty of Indian Economy. సో మనం ఈ సెషన్లో భాగంగా ఏదైతే మనం ఎకనామిక్ సర్వే డిస్కస్ చేస్తున్నామో దాంట్లోని థర్డ్ చాప్టర్ దట్ ఈస్ ది ఎక్స్టర్నల్ సెక్టర్. Our discussion would be on the external sector. So let us start our discussion. So the first statement or the first part says that the India's external sector remained resilient with total exports, those are the merchandise plus services, grew by 6%, reaching the US dollars 602.6 billion. ఓకే, సో మన ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది మన ఎక్స్పోర్ట్స్ అనేవి అవి పెరిగాయి అని చెప్తున్నాడు. దాంట్లో మర్చండైజ్ అంటే ద గూడ్స్ అని, అండ్ ఆల్సో ది సర్వీసెస్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ లేకపోతే టూరిజం ఎక్సెట్రా, ఇవి సర్వీసెస్ సెక్టర్. సో దీంట్లో మన గ్రోత్ అనేది లేకపోతే మన ఎక్స్పోర్ట్స్ తాలూకు వాల్యూ అనేది 6% పెరిగింది అని చెప్తున్నాడు, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ బికాస్ ఇట్ రెడ్యూసెస్ ఆర్ ట్రేడ్ డెఫిసిట్. మన ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏదైతే ఉందో అది తగ్గడం జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే మన ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉండడం. వెన్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పోర్ట్స్, దెన్ ఇట్ లీడ్స్ టు ట్రేడ్ డెఫిసిట్. అంటే మనం ఒక 10 కోట్ల వాల్యూ చేసే గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కానీ ఎక్స్పోర్ట్ మాత్రం 2 కోట్ల వాల్యూ గూడ్సే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది 8 కోట్లు ఉంది అని అర్థం, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్. సో అలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటి అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకోవాలి, వాల్యూమ్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అన్న పెంచుకోవాలి, లేకపోతే వాల్యూ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అన్న పెంచుకోవాలి. తద్వారా మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కన్సిడరబుల్గా తగ్గటం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇంపోర్ట్స్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 6.9% US dollars, రిఫ్లెక్టింగ్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్. మీకు ఏదైతే ఫస్ట్ లైన్లో చెప్పానో మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అని, అది గుడ్ సైన్ అని చెప్పానో, బట్ దట్ ఈస్ బీయింగ్ రివర్స్డ్ ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్ త్రూ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. ఓకే, సో మనకి ఇంపోర్ట్స్ వాల్యూ పెరుగుతుంది, కానీ ఇంపోర్ట్స్ వాల్యూ కన్నా ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది తగ్గింది అంటే ఆబ్వియస్గా మన ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది అర్థం. ఓకే, ఇక్కడ చాలా పాజిటివ్గా మనకి డొమెస్టిక్ డిమాండ్ అని చెప్పారు. ఓకే, విచ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ అని చెప్పారు. ఎస్, డొమెస్టిక్ డిమాండ్ అనేది ఉంది. మన డిపెండెన్స్ ఆన్ ది గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై అదర్ కంట్రీస్ అనేది పెరుగుతుంది, బట్ మన డొమెస్టిక్ డిమాండ్ అనేది మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ తోటి ఫుల్ఫిల్ అయితే గనక మన కంట్రీకి మంచిది. బట్ ఫర్ ఆర్ కన్జంప్షన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ది అదర్ కంట్రీస్. Okay, which is leading to the large amount of imports, and that is being reflected in our trade deficit. Clear? Next, the services trade surplus in the first 9 months of fiscal year 25. Okay, the service exports ఏదైతే ఉందో మనకి పెరగడం జరిగింది. ఏప్రిల్ టు డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ టు డిసెంబర్ అంటే సేమ్ పీరియడ్లో 24లో మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది సర్వీస్ సెక్టర్ ఓరియంటెడ్ ఎకానమీ. అంటే మన ఎకానమీకి సర్వీస్ సెక్టర్ తాలూకు కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్ టు ఇండియాస్ జీడిపి ఇస్ మోర్. కానీ ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్లో ఉంటుంది. ఓకే, మోర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిరైవ్ దేర్ లైవ్లీహుడ్ ఫ్రమ్ అగ్రికల్చర్. బట్ ఎకానమీ డిపెండెన్స్ లేకపోతే ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడం మాత్రం సర్వీస్ సెక్టర్ ఉంటుంది. అందుకనే మనకి సర్వీస్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సర్వీస్ ఇంపోర్ట్స్ అనేవి కూడా పెరిగాయి. 23 ఏప్రిల్ టు డిసెంబర్ 23 నుంచి ఏప్రిల్ టు డిసెంబర్ 24 వరకు మనకి సర్వీస్ ఇంపోర్ట్స్ అనేవి కూడా పెరిగాయి. ఓకే, సో మనకి ఇక్కడ కనుక సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అండ్ సర్వీస్ ఇంపోర్ట్స్ని కనుక ఒక వాల్యూ సిస్టమ్ లేకపోతే ఒక ఈక్వేషన్లోకి తీసుకొస్తే మనకి సర్వీస్లో సర్ప్లస్ అనేది ఉంది.
సర్వీస్ సెక్టార్ సర్ప్లస్ అనేది ఉంది. మనకి దాదాపుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సర్ప్లస్ అనేది ఇండియాలో ఉండదు అని ఖచ్చితమైన స్టేట్మెంట్ అని కాదు, ఫ్యూచర్లో ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సర్ప్లస్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే మనం మన వస్తువులకి కానీ లేకపోతే గూడ్స్కి కానీ వేరే కంట్రీ పైన ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా యుఎస్ఏ, చైనా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వీ ఆర్ ఫోర్స్ టు డిపెండ్ ఆన్ దోస్ కంట్రీస్ బికాస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ నాట్ వైబ్రెంట్. మన మ్యానుఫ్యాక్చరింగ్ పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో అది అంత దృఢంగా లేదు. ఎందుకు అంత దృఢంగా లేదు అంటే ఒకటి సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. ఇంకోటి ఏంటి అంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రైట్ టైంలో ఆర్ ప్రాపర్ ఇంపీటస్, ఆ పుష్ ఏదైతే ఉందో అది రైట్ టైంలో మనం రైట్ వేగా ఇవ్వకపోవడం వల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, సో మనకి సర్వీస్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్లోబల్ ట్రేడ్ ఫేస్డ్ ఛాలెంజెస్ డ్యూ టు రైజింగ్ ట్రేడ్ పాలసీ, uncertainty and disrupted in shipping routes like the Red Sea and the Panama Canal drought leading to higher cost and longer delivery times. ఓకే, అంటే మనకి మ్యారిటైమ్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యారిటైమ్ ట్రేడ్లో ఏదైనా కానీ కొన్ని డిస్రప్షన్ జరిగినా ఏవైనా కానీ అది గ్లోబల్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంటుంది. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటైనర్స్ దట్ క్యారీ ది గూడ్స్, దట్ క్యారీ ది రా మెటీరియల్స్, ఓకే, అవి గనక ఆపడం జరిగితే, వాటి వలన డిస్రప్షన్ అనేది రావడం జరిగితే ఆబ్వియస్గా ఈ గ్లోబల్ డిమాండ్ అనే దానికి ఒక సప్లై అనేది ఉండదు. సో తద్వారా వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ వస్తుంటుంది. సో అవన్నీ కంట్రోల్ చేయాలి అంటే మనకి ఈ మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సీమ్లెస్గా ఉండాలి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఉండాలి. ఓకే, అక్కడ గనక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతే ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది గ్లోబల్ ఇన్ఫ్లేషన్. ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అనేది దానికి సప్లై అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో వచ్చిన వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏంటి అంటే మనకి ఈ రెడ్ సీ అండ్ ది పనామా కెనాల్ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో దీంట్లో డ్రాట్ సంభవించడం వల్ల ట్రేడ్ రూట్ తాలూకు మూమెంట్ అనేది ఆగిపోయింది. సో ఏవైతే కంట్రీస్ ఆ గూడ్స్ మీద ఆధారపడ్డాయో, ఆ రూట్స్ మీద ఆధారపడ్డాయో అవి ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఫస్ట్ 8 months ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 25, ద ఫిజికల్ ఇయర్ 25. ఓకే, సో దాంట్లో ఫస్ట్ మనం మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడదాం. మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడదాం. మనం ఇక్కడ గ్రాఫ్ కనుక చూసుకుంటే మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గత 23 నుంచి 24, మనం ఇంతకుముందు ఏదైతే సర్వీస్ సెక్టార్ కంటెక్స్లో చదివామో ఇది ఇప్పుడు మనకి గూడ్స్ కంటెక్స్లో చదువుతున్నాం. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ది మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ స్లైట్లీ ఇంక్రీజ్డ్. ఓకే, నెక్స్ట్, మర్చండైజ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే 23తో పోల్చుకుంటే 24లో కొంతవరకు పెరగడం జరిగింది. అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగాయా లేకపోతే ఇంపోర్ట్స్ పెరిగాయా అంటే వాల్యూమ్లో అండ్ వాల్యూలో మనకి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరగడం జరిగింది. ఓకే, సో మనకి మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒకటి రావడం జరిగింది. ఎందుకంటే మనకి వాల్యూ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వాల్యూ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కన్నా మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండడం వలన మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒకటి ఉండడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, నాన్ పెట్రోలియం అండ్ ది నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. ఓకే, సో దీంట్లో కనుక మనం చూసుకుంటే ఈ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్, ఓన్లీ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే గత సంవత్సరం అంటే 23 ఏప్రిల్ టు డిసెంబర్ 2023, ఓకే, ఈ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది.
దేర్ ఈజ్ ఏ ఇంక్రీజ్. మనం 2023-2024 మధ్యలో పోల్చుకుంటే 2024లో ఏదైతే మనం ఈ పీరియడ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఏప్రిల్ టు డిసెంబర్, ఈ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది, ఎక్స్పోర్ట్స్ పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ నాన్ పెట్రోలియం అండ్ నాన్ జెమ్స్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి అదనంగా ఈ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్, నాన్ జెమ్స్ ఈ వీటిని కూడా కన్సిడర్ చేస్తే వాటిలో కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది, వాటిలో కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది. క్లియర్? సో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ అట్లీస్ట్ ఇన్ దిస్ ఏరియా దేర్ ఈజ్ లిటిల్ సర్ప్లస్. నెక్స్ట్, ఏ షిఫ్ట్ టువర్డ్స్ ఫ్రెండ్ షోరింగ్. క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈజ్ ఫ్రెండ్ షోరింగ్ అన్నట్టు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. ఆర్ నియర్ షోరింగ్ was observed. ఫ్రెండ్ షోరింగ్ అండ్ నియర్ షోరింగ్ వాజ్ అబ్జర్వ్డ్. మనకి ఈ ఫ్రెండ్ షోరింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని తాలూకు అర్థం ఏంటి అంటే, నీ పర్టికులర్ కంపెనీని లేకపోతే నీ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ రిలేషన్లో ఉన్న, అంటే సత్సంబంధాలు ఉన్న దేశంలో పెట్టుబడులు లేకపోతే నీ సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం. ఓకే, డెవలపింగ్ యువర్ కంపెనీ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ ఇన్ టు దాట్ కంట్రీ విచ్ హ్యావ్ ది ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ ఆర్ విత్ యూ. ఓకే, సో ఆ కంట్రీలో ఏదైతే ఉందో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ లేకపోతే ఆ కంట్రీలో ఒక ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఒకటి ఉంటే, ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే, ఓకే, లేకపోతే ఆ కంట్రీలో ఇండికేటర్స్ ఏవైతే మనకి ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయో అవి గనక రిలేటివ్లీ సాటిస్ఫైయింగ్గా ఉంటే, సో ఈ ఫ్యాక్టర్స్ వలన ఫ్రెండ్ షోరింగ్ అనే ఒక కాన్సెప్ట్ జరుగుతుంది. అంటే నీ పెట్టుబడులు ఆ కంట్రీలో పెట్టడం అనేది జరుగుతుంది. లేకపోతే నియర్ షోరింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం జాగ్రఫికల్ ప్రాక్సిమిటీని చూసుకుంటున్నాం. జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అంటే పర్టికులర్ ఏరియా అనేది ఒక సీ పోర్ట్కి దగ్గరలో ఉందా, లేకపోతే సర్టన్ ట్రేడ్ రూట్స్కి దగ్గరలో ఉందా, లేకపోతే పర్టికులర్ టెరైన్లో ఉందా, పర్టికులర్ టోపోగ్రఫీలో ఉందా, సో మనం మేజర్ లేకపోతే పర్టికులర్ మార్కెట్కి దగ్గరలో ఉందా, లేకపోతే పర్టికులర్ రా మెటీరియల్స్కి దగ్గరలో ఉందా. సో మనం మోర్ ఆర్ లెస్ ది జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అనేది ఒకటి కన్సిడర్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ది నియర్ షోరింగ్. అయితే మనకి ఇక్కడ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అయితే ఈ ఫ్రెండ్ షోరింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాయి, లేకపోతే నియర్ షోరింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాయి యాజ్ ఫార్ యాజ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడ్ ఈజ్ కన్సర్న్. నేను ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఆ ఏరియాలో కనుక రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉంటే, ఆ ఏరియాలో కనుక రా మెటీరియల్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి, లేకపోతే ఆ ఏరియా ఒక ట్రేడ్ రూట్కి దగ్గరలో ఉంటే, లేకపోతే సీ పోర్ట్కి దగ్గరలో ఉంటే అలాంటి ఏరియాస్లో నేను ఇన్వెస్ట్ చేయటం, లేకపోతే ఫ్రెండ్ షోరింగ్ అనే కాన్సెప్ట్లో ఆ పర్టికులర్ కంట్రీలో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉందా, పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉందా, లేకపోతే ఆ కంట్రీతో నాకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉందా, సో దట్ ద పాలసీ క్యాన్ బీ ఇన్ మై ఫేవర్. ఏదైతే ఆ దేశం ఒక పాలసీ తీసుకొస్తుందో ఆ పాలసీ, ఎకనామిక్ పాలసీ అనేది నా ఫేవర్లో ఉంటుంది అనే ఒక గ్యారంటీ ఉంటే అలాంటి కంట్రీస్లో నేను ఇన్వెస్ట్ చేయడం ఇష్టపడతాను. సో ద వరల్డ్ కంట్రీస్ ఆర్ మూవింగ్ ఆర్ వాట్ ఈస్ ఏ షిఫ్టింగ్ టు దేర్ పాలసీ టువర్డ్స్ ఐదర్ ది ఫ్రెండ్ షోరింగ్ ఆర్ ది నియర్ షోరింగ్. క్లియర్? నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఫర్ ఎక్స్పోర్టర్స్, ఓకే, దాని గురించి ఒక అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ది డెవలప్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ హబ్స్ ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సెకండ్ పాలసీ రిఫార్మ్స్ దట్ లెడ్ టు అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సప్లై చైన్ ఎఫిషియన్సీ. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాలూకు ఇండికేటర్స్ అనేవి దేనిపైన ఆధారపడి ఉంటాయి అంటే, ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ హబ్స్ ఎన్హాన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే లాజిస్టిక్స్కి సంబంధించిన హబ్స్ని క్రియేట్ చేయటం, అవి పోర్ట్స్ రూపంలో కానీ లేకపోతే ఇన్లాండ్ పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర లాజిస్టిక్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి డెవలప్ చేయడం కానీ, నెక్స్ట్
పాలసీ రిఫార్మ్స్ దట్ లెడ్ టు అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సప్లై చైన్ ఎఫిషియన్సీ. మనకి సప్లై చైన్ అనే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, అందుకనే మనకి చాలాసార్లు ఈ టర్మ్ అనేది ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉండడం అనేది ఒక కాన్సెప్ట్, బట్ ఆ సప్లై అనేది కన్సిస్టెంట్గా ఉండడం అనేది కూడా ఇంకోటి. ఎందుకు అంటే మనకి జియో పొలిటికల్ సినారియోస్ లేకపోతే న్యాచురల్ ఫినామినాస్ ఎలా ఉంటాయో వాటికి తగ్గట్టు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అవి ఎఫెక్ట్ అవుతే మన సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అది ప్రివెంట్ చేయడానికి మనకి ఈ ప్రాపర్ రెడీనెస్ లేకపోతే ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ ది సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉండడం ఇంపార్టెంట్ అని మనకి ఈ ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ ఇనిషియేటివ్ చెప్తుంది. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేపర్లెస్ e-bank realization certificate. Implementation of paperless e-bank realization certificate. మనకి ఈ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉందో అది ఏంటి అంటే, ఒక ఎక్స్పోర్టర్ తాను ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ తాలూకు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ ద సర్టిఫికేట్ త్రూ విచ్ ద ఎక్స్పోర్టర్ హూ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ ఈజ్ రిసీవ్డ్ మనీ. అంటే ఆ మనీ పేమెంట్ అనేది నాకు వచ్చింది అని చెప్పటమే ఈ ఈ ఈ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ అనేది. ఓకే, అది మోర్ పేపర్లెస్గా ఉండటం మంచిది అని ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్ చెప్తుంది. నెక్స్ట్, లాంచ్ ఆఫ్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్. ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇఫ్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది యాప్, then it is the DGFT Trade Facilitation Mobile App. Clear? Next, the foreign portfolio investments. The FPIs fluctuated due to global uncertainties. Though India's strong economic fundamentals kept overall inflows positive. అంటే మనకి గ్లోబల్ గ్రోత్ అనేది పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేకపోవడం. ఓకే, మనం ఏదైతే ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నామో గ్లోబల్ గ్రోత్ అనేది పడిపోయింది. ఓకే, 3.1 to 3.3% మధ్యలో మన గ్లోబల్ గ్రోత్ అనేది ఇప్పుడు ఉండడం జరిగింది. సో అది పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్ ఛానలైజ్డ్ ఆర్ ప్రాపర్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేకపోవడం. దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోవడం. ఏదైతే ఒక పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తున్న ఫారిన్ తాలూకు క్యాపిటల్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం. బట్ ఇండియా కంటెక్స్ట్కి వచ్చేసరికి మన మీకు చెప్పాను, వెన్ కంపేర్ టు ది గ్లోబల్ గ్రోత్ రేట్, ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ more or less, I'm not telling it is completely consistent or it is completely unconsistent, బట్ ఎక్కడో ఒక దగ్గర మన గ్లోబల్ గ్రోత్ రేట్తో పోల్చుకుంటే ఇండియా గ్లోబల్ గ్రోత్ రేట్ అనేది బెటర్ పర్ఫార్మింగ్ ఉంది. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మన ఎఫ్పిఐ ఫ్లోస్ అనేవి కంపేరిటివ్లీ గ్లోబల్ ఎఫ్పిఐ ఫ్లోస్ కన్నా పాజిటివ్గా ఉంది. క్లియర్? నెక్స్ట్, సో ఇవి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఓకే, సో మన గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇంకా రిపాట్రియేషన్. ఓకే, సో ఇక్కడ మనకి గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి అరౌండ్ ఫిజికల్ ఇయర్ 20లో మనకి అరౌండ్ 70, ఇండికేటర్స్లో చూసుకుంటే 74 ఉంది. ఓకే, కానీ రిపాట్రియేషన్ 80 ఉంది. మనకి రిపాట్రియేషన్ అంటే ఏం లేదు, ఏదైతే ఫారెన్ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అతనికి పంపించడం, లేకపోతే అతని హోమ్ కంట్రీకి పంపించడమే ఈ రిపాట్రియేషన్ అనేది అర్థం. సో ఇప్పుడు కరెంట్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసుకుంటే గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి 56% ఉంటే మనకి రిపాట్రియేషన్ అనేది 40 ఉంది. నెక్స్ట్, సర్వీసెస్ సెక్టర్ లీడ్స్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విత్ 19.1 షేర్. ఇది మనకి మేజర్గా అర్థం చేసుకోవాల్సింది. డిఫరెంట్ సెక్టార్స్లో ఏ సెక్టార్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి ఇట్ ఈస్ ది సర్వీస్ సెక్టర్, ద ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. ఓకే,
within that the computer software and hardware, it is about 14.1%, the non-conventional energy 7.0%, trading 9.1%. సో మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, పాసిబుల్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి వచ్చే ఇన్ఫ్లోస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు అరేంజ్మెంట్ అనేది ఆరిజాంటల్ లేకపోతే ఆరిజాంటల్ అసెండింగ్ ఆర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వమని అడగడం జరుగుతుంది. ఓకే, సో ఒక సర్వీసెస్ సెక్టర్ అని లేకపోతే సిమెంట్ అండ్ జిప్సమ్ అని లేకపోతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అని ఇలా ఇచ్చేసి వీటిని వాటి వాల్యూ తగ్గట్టు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అనే ఒక క్వశ్చన్ రావచ్చు. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటామో. ఓకే, the worth is $640.3 billion in December 2024. ఓకే, సో మనకి ఉన్న ఏవైతే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో దాంట్లో మెజారిటీ ఆఫ్ ది ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ డినామినేటెడ్ ఆర్ కవర్డ్ త్రూ డాలర్స్. మనకి 90% ఆఫ్ ది ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి డాలర్స్లో ఉండటం జరిగింది. ఓకే, ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏం లేదు, దీస్ ఆర్ ద రిజర్వ్స్ విత్ ది ప్రామినెంట్ ఇంటర్నేషనల్ కరెన్సీస్. అంటే ఏవైతే పాపులర్ ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఉంటాయో ఆ కరెన్సీస్ని ఒక రిజర్వ్ లాగా మనం మెయింటైన్ చేయడమే ఈ ఫారెక్స్ రిజర్వ్. ఎందుకు మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు ఉండాలి అంటే, మన మెజారిటీ ఆఫ్ ది ట్రేడ్ అనేది ఈ ఫారెక్స్ రిజర్వ్స్తోనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఒక వస్తువు ఇంపోర్ట్ చేస్తే దాని తాలూకు పేమెంట్ మనం అనేది రూపీలో చేయం. ఓకే, చాలా తక్కువ సార్లు రూపీలో చేయడం జరుగుతుంది, అన్లెస్ అండ్ అంటే ఇఫ్ దెర్ ఈస్ అ బైలాటరల్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ ది కంట్రీస్. బట్ ఇన్ మెజారిటీ కేసెస్ ద ట్రేడ్ హ్యాపెన్స్ ఇన్ డాలర్ అండ్ అదర్ రిలేటెడ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఓకే, సో అందులో ముఖ్యంగా మనకి 90% ఆఫ్ ది ట్రేడ్ అనేది డాలర్ రూపంలో జరగడం వల్ల మనకి ఫారెక్స్ రిజర్వ్స్లో మెజారిటీ ఆఫ్ ది కాంపనెంట్ అనేది లేకపోతే మెజారిటీ ఆఫ్ ది ప్రపోర్షన్ అనేది డాలర్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనకి ప్రస్తుతానికి $640.3 బిలియన్ ఉండడం జరిగింది. ఓకే, సో దీనివల్ల మనకి ఒక మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఏవైనా ఎక్స్టర్నల్ షాక్స్ ఉన్నా, ఏవైనా లేకపోతే ఇతర కారణాల వల్ల ట్రేడ్ అనేది డిస్టర్బ్ అవ్వటం, లేకపోతే వాల్యూ సిస్టమ్ అనేది పడిపోవడం, కరెన్సీ తాలూకు వాల్యూ అనేది పడిపోయిన టైంలో కూడా మన దగ్గర ఎఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి మన ట్రేడ్ని సప్లిమెంట్ చేయడానికి అవి మనకి ఉపయోగపడతాయి. లేకపోతే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, లేకపోతే సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి లేకపోతే దట్ లీడ్స్ టు ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. మనకి ఏదైతే 1991లో జరిగిందో, ఓకే, అలాంటి ఒక పరిస్థితి అనేది మళ్ళీ సంభవించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా శ్రీలంక కంటెక్స్లో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ది ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ శ్రీలంక ఈజ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. వాళ్ళ దగ్గర ఏవైతే ఫారెక్స్ రిజర్వ్స్ లేవో దాని వలన జరిగిన ఒక ముఖ్యమైన ఇది. క్లియర్? నెక్స్ట్ Forex reserves were high at 7.6 billion in 2024 and stood at $640.3 billion by 27 December, covering 89% of external debt, 89.9% of the external debt. Clear? So మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఒక కన్సిస్టెంట్గా పెరగడం లేకపోతే తగ్గడం అనేది లేదు. దేర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది అమౌంట్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ దట్ వీ హోల్డ్. క్లియర్? నెక్స్ట్, సో ఇది మనకి ఎక్స్టర్నల్ సెక్టర్ పైన డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ.